మ్యూజిక్ కీబోర్డ్ వాయించడంలో గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించిన విద్యార్థులకు ఘన సన్మానం చేశారు. హైదరాబాద్ విక్టరీ ఆడిటోరియంలో నిర్వహించిన గిన్నిస్ అచీవ్మెంట్ మీట్ లో రికార్డు సాధించిన మ్యూజిక్ విద్యార్థులకు ఓయూలోని ఆర్ట్స్ కళాశాల ముందు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రవి, సంగీత రంగంలో అంతర్జాతీయ స్థాయిలో గిన్నిస్ రికార్డు సాధించడం ఎంతో గర్వకారణమన్నారు. హల్లెల్ మ్యూజిక్ స్కూల్ విద్యార్థులు తెలంగాణకు మంచి పేరు తీసుకువచ్చారని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నామన్నారు. ఈ సంగీత కార్యక్రమంలో 22 దేశాలకు చెందిన 2000 మంది కీబోర్డు వాయిద్యకారులు గంట పాటు నిరంతరాయంగా ప్రదర్శన ఇచ్చారు. ఈ ఈవెంట్స్ లో పాల్గొన్న 777 మంది వాయిద్యకారులకు గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన సంస్థ సర్టిఫికెట్లను అందజేసింది. మ్యూజిక్ కీబోర్డు వాయించడంలో గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. సంగీతంలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు హల్లెల్ మ్యూజిక్ స్కూల్ ఆధ్వర్యంలో పిసిసి ప్రచార కమిటీ సభ్యులు వరంగల్ రవి సన్మానం చేశారు. నా పేరు ప్రమిళ రాణి అండి. నేను సైనిక్ పురిలో ఉంటాను. నేను లాస్ట్ ఇయర్ మార్చ్లో హల్లెల్ మ్యూజిక్ స్కూల్ విజయవాడలో జాయిన్ అయ్యాను. అక్కడ జాయిన్ అయ్యి నేను 3 నెలల్లో మొత్తం మ్యూజిక్ అంతా నేర్చుకున్న తర్వాత అక్కడే టీచర్గా జాయిన్ అయ్యాను. ఇప్పుడు ప్రస్తుతం నేను టీచర్గా చేస్తున్నాను. ఈ స్కూల్లో జాయిన్ అయిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే 20 కంట్రీస్ నుంచి మా స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు. అండ్ ఇప్పుడు కూడా వాళ్ళందరూ నేర్చుకుంటున్నారు. అండ్ ఆల్ ఓవర్ ఇండియా నుండి కూడా పిల్లలు చాలామంది గిన్నిస్ వరల్డ్ రికార్డులో పార్టిసిపేట్ చేశారు. మరి ప్రస్తుతం మాత్రం 10,880 స్టూడెంట్స్ మా స్కూల్ నుండి 5 సంవత్సరాల్లో కీబోర్డ్ నేర్చుకుని బయటకు వచ్చారు. అయితే వీళ్ళందరూ మా స్కూల్ 5 సంవత్సరాలు కంప్లీట్ అయింది కాబట్టి మా పాస్టర్ గారు అగస్టిన్ దండంగి గారు, తన పేరేంటి, అనిల్ కుమార్ ఆధ్వర్యంలో మన జోరాస్ట్రియన్ క్లబ్లో మాకు ఈ 2000 స్టూడెంట్స్తో కీబోర్డ్ నిర్వహించడం జరిగింది. అందరం పార్టిసిపేట్ చేసాము. అందులో 777 స్టూడెంట్స్ని ఒక ఎన్నికయ్యి వాళ్ళకి ఈ గిన్నిస్ రికార్డ్ ఇవ్వబడింది. ఆ 2000 స్టూడెంట్స్కి కూడా ఇవ్వబడింది. కానీ దాంట్లో ప్రతిభని చూపించిన వారికి 770 స్టూడెంట్స్కి కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మేమందరం ఈ గిన్నిస్ రికార్డు తీసుకున్నందుకు మమ్మల్ని అందరినీ మొన్న విక్టరీ చర్చ్ గచ్చిబౌలిలో మాకందరికీ ఈ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఐఎమ్ వెరీ బ్లెస్డ్. నేను చాలా నేర్చుకున్నాను. ఫ్రీ కీబోర్డ్ అనేది ఎవ్వరు ఎక్కడా నేర్పించరు. అలాంటిది మాకు ఫ్రీగా ఈ స్కూల్లో నేర్పించడం ద్వారా ఎంతోమంది పిల్లలు వాళ్ళ ఇంట్లో దేవుణ్ణి ఆరాధించడము, చర్చ్లో ప్రేయర్ చేసుకుని చర్చ్లో ఆరాధించడానికి, మళ్ళీ దీన్నే లైఫ్లో ఒక గోల్గా సెట్ చేసుకుని ఎక్కడైనా ఉద్యోగం కూడా సంపాదించడానికి ఆస్కారం ఉన్నది. కాబట్టి ఈ స్కూల్ ద్వారా ఇంకా చాలామంది పిల్లలు బ్లెస్ అవ్వాలని నేను కోరుకుంటూ థ్యాంక్ యూ. రంగమ్మ అండ్ రేమా, ఐఎమ్ క్వాలిఫైడ్ టీచర్. ఫస్ట్ నేను స్టూడెంట్గా జాయిన్ అయినా హల్లెల్ మ్యూజిక్ స్కూల్. ఫ్రీ లింక్ వస్తే ఎలా ఉంటుందని జాయిన్ అయ్యాను. తర్వాత మా పిల్లలు చిన్నప్పటి నుంచే నేను కీబోర్డ్, గిటార్ నేర్పిస్తున్నాను. నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టము. మ్యూజిక్ గురించి మనం గూగుల్లో సెర్చ్ చేస్తే దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ బ్లెస్సింగ్స్. మనకు మ్యూజిక్ ఒక హీలింగ్ థెరపీ ఉంటుంది, స్ట్రెస్ బస్టర్. తర్వాత మనం చాలామందికి చెప్తాం, భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైనది మ్యూజిక్. సంగీతం ద్వారా మనం దేవుణ్ణి, అంటే మనలో దేవుని ఆత్మ ఉంది, పరమాత్మను మనము సంధిస్తాం. ఏ విశ్వాసమైనా, ఏ జాతి, కులం, మత భేదం లేకుండా బయట 22 దేశాల నుంచి ఫ్రీ లింక్ కాబట్టి అన్ని గ్రూప్లో షేర్ అవుతుంటుంది ఎవ్రీ మంత్. ఎలా ఉంటుందో జాయిన్ అయ్యాను. తర్వాత నేను స్టూడెంట్గా జాయిన్ అయ్యి ట్యూటర్గా, అంటే టీచర్గా చేస్తూ నాకు రీసెంట్గా మరి ఆర్గనైజర్ సర్టిఫికేట్ కూడా వచ్చిందండి. అండ్ ఇదంతటికి కారణం ఏంటంటే అగస్టిన్ దండంగి గారు, విజయవాడలో ఉంటారు. తను చాలా హంబుల్ పర్సన్. ఆయన చాలా సమాజ సేవ చేయాలి, దేశానికి ఏదో చేయాలని చాలా మంచి వ్యక్తి. ఒక్క రూపాయి కూడా నిస్వార్థంగా, మరి ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర ఛార్జ్ చేయడు. నేను హైదరాబాద్ ఇన్ఛార్జ్గా కూడా ఉన్నాను 4 ఇయర్స్. అంటే 5 ఇయర్స్ స్కూల్ స్టార్ట్ అయ్యి నేను స్టార్ వరల్డ్ రికార్డ్ చేశాము బ్రదర్ వాళ్ళతో కలిసి, ఏషియన్ రికార్డ్ అండ్ ఇన్ గిన్నిస్ రికార్డ్ అండ్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ 2 times నాకు సర్టిఫికేట్ వచ్చింది. ఐఎమ్ సో బ్లెస్డ్. ఇట్ ఈస్ మై ఏమంటారు, నా ధన్యత అనుకుంటాను. హల్లెల్ మ్యూజిక్ స్కూల్ కీబోర్డ్ క్లాసెస్ వీరితో కలిసి ఇట్స్ అ టీమ్ వర్క్ అన్నట్టు.
లీడర్ ఇంకొక సామెత ఉంటుంది కదా లోకంలో, యథా రాజా తదా ప్రజ అని ఉంటుంది. అంటే మన లీడర్ ఎలా ఉంటారో సో క్లాస్లో వచ్చే ట్యూటర్స్ కానీ ఎంత ఓపికగా చదువురాని మొద్దులకు కూడా కీబోర్డ్ వస్తుంది. నా దగ్గర హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు. నేనే హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్కి ఒక 50 ఇప్పటి వరకు నా దగ్గర మేమున్న ఏరియాలో వాళ్ళ పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ ఉండదు, వాళ్ళకి కొంచెం చదువులో కూడా కొంతమంది వీక్ ఉన్నారు, వాళ్ళకి కీబోర్డ్స్ లేదు. కానీ నేను టాలెంట్ గుర్తించి రోజు 2 అక్షరాలు, మ్యూజిక్ ఈజ్ ఎ యూనివర్సల్ లాంగ్వేజ్. సో తెలుగు మనకి ఎట్లా తెలుగు రావాలంటే వాళ్ళు రాసినాక వీళ్ళు పెట్టిస్తాం. అలాగా వాళ్ళకి చక్కగా నేర్పించి వాళ్ళలో ప్రతిభను బయటికి తీసుకురావడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. హలెల్ మ్యూజిక్ స్కూల్ ఈజ్ అ మంచి ప్లాట్ఫామ్. ఇది ఎవరికైనా ఫ్రీగా అన్నట్టు, ప్రపంచ దేశాలలో నేర్చుకుంటారు, వాళ్ళకి డబ్బు లేక కాదు, అంత చక్కగా ఒక మంచి పేరు ఉంది అన్నట్టు. అందువల్ల మాకు గిన్నిస్ వాళ్ళు కూడా గుర్తించి 2 సార్లు మరి ఈ యొక్క అవార్డు తీసుకోవడానికి మాకు అవకాశం వచ్చింది. తర్వాత ఇదంతా కూడా టీం వర్క్. హలెల్ మ్యూజిక్ స్కూల్ మ్యూజిక్ ఫ్యామిలీ అండ్ లీడర్ అగస్టిన్ పాస్టర్ గారు, తన కుటుంబము ఎంతో త్యాగపూరితంగా మా అందరి కోసం వాళ్ళ టైంని సమస్తమును వాళ్ళ తలాంతులను మా కోసం ఖర్చు చేశారు. ముఖ్యంగా పేదవాళ్ళు, వాళ్ళు వెళ్ళి ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకోలేరు. మరి మ్యూజిక్ అంటే ద్రాక్ష పండు, అందరినీ ద్రాక్ష పండు చాలామందికి. అయితే కనీసం 20 నుంచి 30 వేలు 50 వేలన్నా కావాలి కట్టి నేర్చుకోవాలంటే, ట్రావెలింగ్ ఖర్చు అదంతా ఒక్క రూపాయి తీసుకోకుండా ఇంట్లోనే కూర్చొని స్మార్ట్ ఫోన్లో దెర్ ఇస్ నో, ఒక గంట సేపు నాన్ స్టాప్గా ప్లే చేసామండి. అండ్ ప్రతి స్టార్ బుక్ కానీ మొన్న రీసెంట్గా 2000 మంది సార్ పార్టిసిపేట్ చేసాము. 5000 మంది క్లబ్ మొత్తం నిండిపోయారు. 2000 మంది అఫీషియల్గా మేము చేసాము. అయితే 777 మంది సెలెక్ట్ అయ్యారు, మంచిగా ప్లే చేశారు, విన్నర్స్ అన్నట్టు. అయితే పార్టిసిపేట్ చేసిన వాళ్ళకు సర్టిఫికేట్ వచ్చింది. 777 మందికి గిన్నిస్ వాళ్ళు యుఎస్ నుంచి మాకు విత్ సీల్డ్తో మెడల్ ఇంకా ఇది వచ్చింది అన్నట్టు. అంతకుముందు కూడా ఆన్లైన్ చేసాము. 1200 మంది పార్టిసిపేట్ చేస్తే 1046 మందికి వచ్చింది. అది ఆన్లైన్, ఇది ఆఫ్లైన్. సో ఇలాగ మాకు అందరికీ అవకాశం కల్పించినటువంటి హలెల్ మ్యూజిక్ స్కూల్ ఫౌండర్ అగస్టిన్ సార్కి చాలా చాలా ధన్యవాదాలు. పిల్లలందరూ కూడా మీరు చెప్పండి, సో వాళ్ళ టెస్టిమనీస్ కూడా వినొచ్చు మీరు. మ్యూజిక్ స్కూల్ యొక్క గొప్పతనం ఏంటంటే, ఇది విజయవాడలో ఏర్పడినటువంటి ఒక సంస్థ. అక్కడ ఆ సంస్థలో ఆ దిశ చూపించే ఫాస్టర్ గారు చాలా గొప్ప వ్యక్తి. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో ఈ యొక్క హలెల్ మ్యూజిక్ స్కూల్ యొక్క పిల్లల్ని సన్మానించుకోవడం, సిస్టర్ రేష్మా గారు, మిగతా మిత్రులు, అన్ని విద్యార్థి సంఘాల నాయకులకు ప్రత్యేకంగా ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ, నిజంగా కూడా వీళ్ళు చేసే త్యాగం చాలా గొప్పది. అందరు ఫ్రీ మ్యూజిక్, అందరు పేద పిల్లలు, స్లమ్స్ నుంచి మధ్యతరగతి లో పవర్టీ నుంచి వచ్చినటువంటి పిల్లలే. కాబట్టి ఎటువంటి పిల్లలు ఎక్కడున్నా కూడా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఈ మ్యూజిక్ అనేది సిస్టర్ వివరించారు ఇప్పుడే, మ్యూజిక్ అనే దానికి కులం లేదు, మతం లేదు, ఓన్లీ హృదయమే ఉంటుంది. ఆ హృదయం స్ట్రెస్ అంతా పోతుందని చెప్పి చాలా ధన్యవాదాలు సిస్టర్. మున్ముందు కూడా మీకు ఎప్పుడు కూడా ఈ రాష్ట్రం తరపు నుంచి ముఖ్యమంత్రి ద్వారా కూడా ఎల్లవేళలో కూడా మేము సమాచారాన్ని తీసుకువెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. మీ అందరికీ ఎల్లవేళలో మేము అండగా ఉంటామని ఇదే ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా, మా రక్తాలే, మా పిల్లలే, ఈ దేశ పిల్లలే. ఒకవైపు హలెల్ స్కూల్కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.